హలో ఎవ్రీవన్. స్కూబా డైవింగ్ అని చెప్పాను కదా, ఇదే ఇక్కడ క్రేజీగా అనిపించింది నాకేంటి తెలుసా. మేము లోపలికి వెళ్ళే ముందు మాకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారన్నమాట. ఏంటి అంటే సూపర్ అని అంటే ఓకే, నేను బాగానే ఉన్నాను, నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అని అర్థము. మనము ఏమంటారు, ఓకే అని సింబల్ ఇస్తాం కదా, ఆ సింబల్ అంటే నన్ను పైకి తీసుకెళ్ళండి అని అర్థం. ఇంకా నేను లోపలికి వెళ్ళలేను, నన్ను పైకి తీసుకెళ్ళండి అని అర్థము. అదే ఓకే సింబల్ని రివర్స్లో పెడితే నన్ను ఇంకా లోతుగా తీసుకువెళ్ళండి అనేసి అర్థం అన్నమాట. అసలు మా ఆయన అయితే ఎంత బాగా ఎంజాయ్ చేసిండో. ఆయన నోట్లో పెట్టుకున్న తర్వాత హ్యాండ్ వదిలేసి మరీ మంచిగా ఎంజాయ్ చేయగలిగిండు. నేనైతే అసలు అలా ఎంజాయ్ చేయలేకపోయినా. ఒక హ్యాండ్ మొత్తం అది మౌత్లో అది పెట్టారు కదా ఆక్సిజన్, అది పట్టేసుకొని ఇంకో హ్యాండ్తో మాత్రమే నేను ఎంజాయ్ చేయలేను. మొత్తం చుట్టూ ఫిషెస్ని పట్టుకుందాం అని కైండ్ ఆఫ్ చేజింగ్లో నేను వెళ్ళిపోయినా అన్నమాట. కానీ మా ఆయన అయితే అది ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసిండు. ఆ ఫిషెస్ మధ్య వాళ్ళు భలేగా ఇట్లా సింబల్స్ పెట్టమని అంటారు, మంచిగా ఎంజాయ్ చేయమని అంటారు, బాగా సపోర్ట్ చేస్తారు అక్కడ. అండ్ మేము అక్కడ ఇంకోటి ఏంటి తెలుసా, మేము బయటికి వచ్చిన తర్వాత మాకంటే ముందు వెళ్ళిన వాళ్ళు కొందరు సిగరెట్స్ తాగుతారు కదా. అమ్మ సిగరెట్ తాగిన వాళ్ళకి ఏం దమ్ అవుతుందిరా బాబు, లోపల ఉండలేంరా అని చెప్పేసి జస్ట్ హాఫ్ మినిట్ 1 మినిట్ ఉండడమే చాలా కష్టం అని చెప్పేసి బయటకు వస్తున్నారు. అప్పుడు మాకు భయం వేసింది, అమ్మ లోపలికి వెళ్ళి ఉండగలుగుతామా లేదా అని. కానీ వన్స్ లోపలికి వెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ నేనే చాలాసేపు ఉన్నా. లోపలికి వెళ్ళడానికి ఒక 10-15 మినిట్స్ టైం తీసుకున్నాను నేను బయట. కానీ వన్స్ లోపలికి వెళ్ళిన తర్వాత 2 to 2.5 మినిట్ వరకు నేనే ఎక్కువసేపు ఉన్నా. చాలా ఎక్సైటింగ్ అనిపించింది. కిందికి వెళ్తున్న కొద్దీ ఆ ఫిషెస్ అన్నీ కళ్ళ ముందు అలా కనిపిస్తుండే. ఫుల్ ఎంజాయ్ చేసినాం అలా.